మీరు పుట్టకముందు ఒక ఘటన జరిగింది. నేను ఇదే కాలేజీలో చదువుకున్నాను. మీ వయసు ఉన్నప్పుడు నేను మీ అంత వయసు ఉన్నప్పుడు ఇదే ఆర్ట్స్ కాలేజీ విద్యార్థిని. మేము అప్పుడు చదువుకునేప్పుడు ఇది క్లాస్ రూమ్, నాకు తెలియదు ఎప్పుడు సెమినార్ హాల్ అయిందో. మాకున్న హాల్ అంతా రూమ్ నెంబర్ 57. అప్పుడు అందులో పెద్ద ఎత్తున మీటింగులు నిర్వహించేవాళ్ళం, ప్రతి చర్చ. అట్లాగే ఆర్ట్స్ కాలేజ్ మెట్లెక్కి పైకి రాగానే ఏదో ఒక వాల్ పోస్టర్ యుద్ధం కనబడేది. నిరంతరం నిత్యం చర్చలు, వాల్ పోస్టర్లు, హాస్టల్లో అవే చర్చలు, ఇవి జరుగుతుండేది. బహుశా ఆ వాతావరణమే కాసిమును కూడా ఎక్కడో కదిలించేసి విద్యార్థులకు ఒక సూచన చేసిండు. మనకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో స్పందన వస్తుంది, మన విశ్వవిద్యాలయంలో ఆ స్పందన లేకపోతే ఎక్కడో చరిత్రలో మనం దోషులుగా నిలబడతాం. మేధావులే కదా ఆలోచించాల్సింది. ఆలోచించి ఆలోచన పంచుకొని ఆ ఆలోచనలు ఆచరణలో పెట్టిన మొత్తం రీసెర్చ్ స్కాలర్స్కు, విద్యార్థులకు హక్కుల ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం చరిత్ర ఇవాళ ఈ మీటింగ్ పెడుతున్నామంటే చరిత్ర వారసత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఆ వారసత్వం పోరాటాల చరిత్ర. ఈ పాలస్తీనా చరిత్రను అన్వర్ ఖాన్ సాబు చాలా సింపుల్ లాంగ్వేజ్లో స్పష్టమైన తెలుగులో మాట్లాడారు, చాలా బాగా వివరించారు. ఇక దానికి అదనంగా కాసిం కూడా ఆ చరిత్ర చెప్పాడు. ఆ చరిత్ర నేను మళ్ళీ రిపీట్ చేయను, కానీ మీరు ఒకసారి ప్రపంచ పటాన్ని ఒకసారి చూస్తే ఆ మెడిటేరియన్ సముద్రం ఉంది కదా, మధ్యధరా సముద్రం ఒడ్డుపోటి ఉన్న ప్రాంతం ఇప్పుడు మనం చర్చించుకుంటున్నది. దానిపైన సిరియా ఉంది. ఆ ఒడ్డుకు పైన సిరియా ఉంది, కింద జోర్డాన్ ఉంది. ఆ రెండు దేశాల మధ్యలో ఆ ప్రాంతం గురించి ఇప్పుడు మనం చర్చించుకుంటా ఉన్నాం. లెబనాన్ ఉంది, చిన్న దేశం. ఇజ్రాయెల్ కానీ, పాకిస్తాన్ కానీ, లెబనాన్ కానీ, ఇవన్నీ చాలా చిన్న దేశాలు. ఆ దేశంలో మరి సముద్రం ఒడ్డు కనుక సహజంగానే అక్కడ సహజ వనరులు ఇతోధికంగా ఉన్న సహజ వనరులు అవి. ఆ సహజ వనరుల కోసం ఈ యుద్ధం అంతా జరుగుతూ ఉంది. ఆ సహజ వనరుల దోపిడీ చేయటం కోసం పెట్టుబడిదారి దేశాలు సహజంగానే యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ఇక ఆ యుద్ధం ఎట్లా జరుగుతుంది? దాదాపుగా పాలస్తీనా ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారంగా 12 విశ్వవిద్యాలయాలు భూస్థాపితమైనవి. మనల్ని బాగా బాధ పెట్టేది ఏంటంటే వాళ్ళు చేసిన పరిశోధన, వాళ్ళు చేసిన రీసెర్చ్, దాని మీద పెట్టిన ఖర్చు, R&D డిపార్ట్మెంట్ మీద పెట్టిన పెట్టుబడి, వాళ్ళ విజ్ఞాన సముపార్జన మొత్తం
ఒక్క దెబ్బతో ఒక్కసారి ఆలోచించండి, భూస్థాపితమైపోతే. ఒక దేశం పూర్తిగా పాడైపోవాలంటే విద్యా విధానాన్ని దెబ్బ కొట్టాలని ఒకటి ఉంది కదా, విద్యా విధానాన్ని దెబ్బ కొట్టారు. ఐయుజి అని ఒక యూనివర్సిటీ ప్రొఫెసరు, వైస్ ఛాన్సలరు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు ఆ దాడిలో చనిపోయింది. కుటుంబం మొత్తం చనిపోయింది. ఆయన అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలుగాంచిన ప్రొఫెసరు, రీసెర్చర్, పెద్ద రీసెర్చ్ స్కాలర్. ఆయన చనిపోయాడు. అదే రకంగా 90 మంది విద్యార్థులు, విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, 90 మంది ప్రొఫెసర్లు అందులో చనిపోయారు. 90 మంది ప్రొఫెసర్లు, అందులో మళ్ళీ ఈయన వైస్ ఛాన్సలర్ కూడా ఒకరు. అట్లాగే విద్యార్థులు 4500 మంది విద్యార్థులు చనిపోయారు. ఎంత దెబ్బ కొట్టాలంటే దేశం మీద, ఒక దేశం నాశనం కావటానికి ప్రొఫెసర్లుగా ఎదిగిన వాళ్లను, విద్యావేత్తలుగా కాబోయే వాళ్లను అందరినీ చంపేశారు. హాస్పిటల్స్ అయితే శ్మశానాలే. అవి హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చేయటానికి లేదు. 7800 మంది విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు గాయపడ్డారు. పర్మనెంట్గా, శాశ్వతంగా వాళ్ళు వికలాంగులు అయిపోయారు. ఆజాద్ చెప్తున్నాడు, కడుపు రగులుతుంది, మనసు రగిలిపోతుంది, రక్తం ఉప్పొంగుతుంది. ఆ చరిత్ర మనం కనుక ఒక్కసారి గమనిస్తే ఆజాదుకు కలిగిన భావనలు మనకు కూడా కలగక తప్పదు. 237 మంది స్కూల్ విద్యార్థులు, చిన్న చిన్న పిల్లలు చనిపోయారు. స్కూళ్ళ మీద దాడి మొదలుపెట్టి విశ్వవిద్యాలయాల వరకు దాడి చేశారు. అట్లాగే స్కూల్లో గాయపడ్డ విద్యార్థులు 800 మంది స్కూల్ విద్యార్థులు, చిన్నపిల్లలు, చిన్నారులు. 97 మంది జర్నలిస్టులు చనిపోయారు. ఇక ప్రజలు మొత్తంగా సార్ కాసిం చెప్పినట్టుగా 34,000 కాదు, కానీ లేటెస్ట్ ఫిగరు 45,000 మంది మొత్తం ప్రజలు చనిపోయి ఉన్నారు. ఇది హక్కుల కోణానికి సంబంధించిన అంశం. నిజానికి ఇలాంటి ఒక చర్చా గోష్ఠి హక్కుల సంఘాలు ఏర్పాటు చేయాల్సిన అంశం. అది నిజంగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఆలస్యంగానైనా సరే విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ కలిసి దీన్ని చర్చిస్తూ ఉన్నారు. మనం ఎక్కడ వెనుకబడిపోయామంటే, దాదాపుగా ఎప్పుడైతే ఈ హాస్పిటల్స్ శ్మశాన వాటికలు అయినాయో, హాస్పిటల్సే శ్మశాన వాటికలు అయ్యాయో, ఎటువంటి పరిస్థితి అంటే 2 హాస్పిటల్స్ను వదిలేసిపోయింది ఇజ్రాయెల్. తర్వాత ఏం జరిగిందో యుఎన్ఓ పోయి తవ్వకాలు చేపడితే, మానవ హక్కుల సంఘం తవ్వకాలు చేపడితే అందులో నగ్నంగా మహిళల శవాలు, చేతులు వెనక్కి కట్టేసిన శవాలు, సజీవంగా సమాధి చేసిన శవాలు కనబడుతూ ఉన్నాయి. ఈ దయనీయమైన స్థితిని చూశాకనే మొట్టమొదలు అమెరికన్ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. ఒకానొక ర్యాలీలో
ఒక ర్యాలీలో దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు, బ్రిటన్లో 10 లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ర్యాలీ చేశారు. ఇవాళ మొత్తం అమెరికన్ యూనివర్సిటీలు ఏ యూనివర్సిటీని వదిలేయటానికి లేదు, ఏ విద్యాలయాన్ని వదిలేయటానికి లేదు. మొత్తం అమెరికన్ యూనివర్సిటీసు, ఏ అమెరికన్ అయితే దాడికి సహకరిస్తుందో, ఆయుధాలను, ఆర్థిక సహాయాన్ని అందిస్తుందో, ఆ అమెరికాలోనే చదువుకుంటున్న విద్యార్థులు రోడ్ల మీద పడి పోరాటం చేస్తున్నారు. అయితే ఒక నూతన ఫామ్, ఆ నూతన ఫామ్ ఏంటంటే, అది మనం పోరాటం, విద్యార్థులు ఆందోళన అంటున్నాం, కానీ అది గుడారాల పోరాటం. గుడారాల పోరాటం అంటే ఒక సృజనాత్మకమైన ఫామ్ను కాసిం చెప్పాడు. మనం ఇక్కడ కాకుండా బయట ఏదో టెంట్ వేసుకొని 10 మంది కూర్చొని దాన్ని ప్రచారంలో పెట్టుకుంటాం. ఎప్పుడు అవే పద్ధతులు కాకుండా ఒక వినూత్నమైన పద్ధతిలో గుడారాల పోరాటాన్ని మొదలుపెట్టారు. అంటే క్యాంపస్లో గుడారాలు వేసుకొని, టెంట్లు వేసుకొని అక్కడ విద్యార్థులు ఆందోళనకు పూనుకున్నారు. అక్కడ అమెరికాలో మొదలైన ఆ ఆందోళన అన్ని దేశాలకు, యూరోప్కి, ఇటు ఆస్ట్రేలియాకి, అటు న్యూజిలాండ్కి, అటు అమెరికా పక్కనున్న కెనడాకి, అన్ని దేశాలకు అది ప్రాకిపోయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇజ్రాయెల్ విద్యార్థులు కూడా ఆ ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఇజ్రాయెల్కు సంబంధించిన, అమెరికాకు సంబంధించిన ప్రొఫెసర్లు కూడా దానికి సంఘీభావంగా అందరూ దిగి దాన్ని సమర్థిస్తున్నారు, ఆ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఏ యూనివర్సిటీని కూడా ఇవాళ మనం పాల్గొనటం లేదు అని చెప్పటానికి లేదు. ఇదంతా ఎందుకు? మీరు పెట్టుకున్నారు కదా, మానవత్వంపై దాడి. మానవత్వంపై దాడి జరగకూడదనే ఒకే ఒక అంశంతో అమెరికన్ విద్యార్థులు, ఇతర యూరోప్ దేశాల విద్యార్థులు, ఇతర దేశాల విద్యార్థులందరూ, ఆగ్నేయ ఆసియా, తూర్పు ఆసియా విద్యార్థులందరూ ఆ ఉద్యమం చేస్తూ ఉన్నారు. అయితే సేమ్ మన దగ్గర జరిగినట్టుగా ఆ టెంట్లను ఇక రాజ్యం ఊరుకుంటుందా? టెంటులు మొత్తం పీకేస్తూ ఉన్నారు, టెంటులన్నీ తొలగిస్తున్నారు, ఆ గుడారాలన్నింటినీ కూల్చేస్తున్నారు. వేల మంది, లక్షల మంది విద్యార్థులను అరెస్టులు చేస్తున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు, బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు, జైల్లో పడేస్తున్నారు. ఎన్ని రకాల నిర్బంధాన్ని ప్రయోగించాలో అన్ని రకాల నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. అయితే మన దగ్గర ఒక టెంట్ పీకేస్తే, ఒక గుడారాన్ని ఎత్తేస్తే మరుసటి రోజే ఆగిపోతుంది. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఒక గుడారాన్ని కూల్చివేసిన 24 గంటల లోపల మరొక 3 గుడారాలు, అదనంగా 2 గుడారాలు ఏర్పాటు అవుతున్నాయి. అది వాళ్ళ పోరాట పటిమ, అది వాళ్లకు ప్రజలేడలున్న కమిట్మెంట్. మనం ఇక్కడ కూర్చొని చర్చించి విని వెళ్ళిపోవటం అనేది ఈ చర్చా గోష్ఠి అంతవరకు మాత్రమే కాదు, ఒక నిర్దిష్టంగా, నిర్మాణాత్మకంగా ఆలోచించటం కోసం యుద్ధ వ్యతిరేక చర్చా గోష్ఠిని బహుశా విద్యార్థులు అందుకే దీన్ని ప్రారంభించారు. కనుక మనం అటువంటి రూపాన్ని అందుకోవటం కోసం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ విద్యార్థులు చేస్తున్న ఆందోళన మీద ఆ నిర్బంధానికి ఎక్కడ కూడా భయపడటం లేదు. ఏప్రిల్లో మొదలైన విద్యార్థి ఆందోళన పోరాటాలు
ఇవాల్టి వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మనం ఇవాళ చర్చించుకుంటున్నాం, ఎంత వెనుకబడ్డామో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు చేసిన దాడిలో చిన్న పిల్లల దగ్గర నుంచి ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు, ముసలి వాళ్ళ వరకు చంపేస్తున్నారు. ఈ కాలిఫోర్నియా యూనివర్సిటీ కానీ, మీరు వినే ఉంటారు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ, హార్వర్డ్ యూనివర్సిటీ కానీ, బర్కిలీ యూనివర్సిటీ కానీ, ఈ యూనివర్సిటీలన్నీ మరి అవి ఎలాంటివి? ఇక్కడ మనం ఏం ఇక్కడ మన అనుభవం ఏంటి? చదువుకుంటే ఏముంది, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయా? ఆర్ట్స్ కాలేజీలో క్లాస్కి వెళ్తే కాసిం సార్ క్లాస్ వింటే మన ఉద్యోగం వస్తుందా? ఆ యూనివర్సిటీస్లో మరి ఇలాంటి పరిస్థితి కాదు. అది సార్ చెప్పాడు ఇంతకుముందు, అవి అత్యంత ప్రాముఖ్యత గల ప్రపంచ పేరెన్నిక గల విశ్వవిద్యాలయాలు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో మొత్తం ఒక 15 నోబెల్ ప్రైజులు వచ్చినాయి. అక్కడ పోయి వచ్చిన వాళ్ళు చెప్తారు, ఆ క్యాంటీన్లో కూర్చొని సిగరెట్ తాగుకుంటే ఛాయ్ తాగుకుంటాడు, ఆయన ఎవరో కాదు, నోబెల్ అవార్డు వచ్చిన గ్రహీత అని చెప్తూ ఉంటారు. మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతిష్టాత్మకమైన అవార్డులన్నీ ఆ కొలంబియా యూనివర్సిటీకి కానీ, కాలిఫోర్నియా యూనివర్సిటీకి కానీ, ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన ఉత్కృష్టమైన రీసెర్చ్ ఎక్కడ జరుగుతుందంటే మళ్ళీ అదే హార్వర్డ్ యూనివర్సిటీలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. చాలా సీరియస్ విద్యార్థులు, చాలా సీరియస్గా నేర్చుకోవటానికి వచ్చిన అధ్యాపకులు ఇంటరాక్ట్ అయ్యే యూనివర్సిటీల మిత్రులలా గుర్తుపెట్టుకోండి. మనకిడ పోరాడితే పోయేది ఏం లేదు, వాళ్ళకు పోరాడితే పోయేది చాలా ఉంది. దే కాంట్ అఫోర్డ్ టు లూజ్ ఈవెన్ 1 అవర్, ఈవెన్ 1 అవర్ కూడా వాళ్ళు ఖర్చు వేస్ట్గా చేయడానికి లేదు. వాళ్ళంత సీరియస్ విద్యార్థులు, అధ్యాపకులు. అటువంటి విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు అలాంటి సౌకర్యాలను వదిలేసుకొని సెమిస్టర్సే క్యాన్సిల్ చేశారు, ఎగ్జామ్స్నే క్యాన్సిల్ చేస్తున్నారు. ఇక మీకు తెలుసు ఆ పోరాటం చేస్తే ఎట్లా ఉంటుందో. అవన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎంతో నష్టానికి, కష్టానికి గురయ్యి అక్రమ కేసులు పెట్టుకొని బాష్పవాయు గోళీలకు ఎదుర్కొని అత్యంత ధైర్యంగా, దృఢంగా నిలబడి సామ్రాజ్యవాదంతో వాళ్ళు పోటీపడి ఇవాళ యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒకటి ఇజ్రాయెల్కు అన్ని రకాలుగా సహాయపడుతున్న ఆ అమెరికా, వీళ్ళిద్దరికీ ఇంకా సహాయపడుతున్న ఇతర దేశాలు, మొత్తం సామ్రాజ్యవాద దేశాలందరికీ వ్యతిరేకంగా మీ బోటి విద్యార్థులు ఇవాళ ఒక మోడల్ను చూపెట్టారు. ఇక్కడ గూడూరు అని పాలకుర్తి మండలంలో ఒక దళిత అమ్మాయిని అగ్రకులం వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక పిల్లగాడు అయిన తర్వాత మనసు మార్చేస్తే కుటుంబీకులు మారిపోయి తల్లి కొడుకును తీసుకొచ్చి ఘట్కేశ్వర దగ్గర కట్టెలు పేల్చి తల్లి కొడుకును కాల్చేసింది. అప్పుడు ఊసా ఉండే పౌరాకుల సంఘం, కులనూరు నిర్మూలన పోరాట సంఘం, దాన్ని పోరాటం చేస్తే ఊసా మాకు సూచించింది ఏంటంటే వాళ్ళ శవాల బూడిదలను ఎత్తుకపోయి, ఆమె మెట్టెలు కూడా దొరికినాయి, మెట్టెలు కాలిపోలే, వాళ్ళ శవాల తల్లి కొడుకు శవాల బూడిదను, ఆమె మెట్టెలను తీసుకుపోయి ఒక నూతన ఫాము, ఆ పెళ్లి చేసుకున్న ఆయన అగ్రకులం వాళ్ళ ఇంటి ముందలో పాతిపెట్టినాం, సమాధి కట్టింది. ఇంకెక్కడ పోతుంది? ఇట్లా నూతన ఫామ్లో వాళ్ళు ఒక డేరా కూల్చేస్తే 3 డేరాలు,
3 డేరాలు కూల్చేస్తే మళ్ళీ దానికి డబుల్ 6 డేరాలు నిర్మిస్తూ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు, కేసులను ఎదుర్కొంటున్నారు. వాళ్లకు సుందర స్వప్నమైన జీవితాలను త్యాగం చేసి పోరాటానికి దిగారు. అయితే ఈ సందర్భంగా మనం అటువంటి పోరాట రూపాలను ఒక ఆదర్శంగా తీసుకొని విద్యార్థి లోకం ఒక నిర్మాణం ఏర్పాటు చేసుకొని ఆ నిర్మాణంలో భాగంగా మీరు కూడా ఒక సంఘీభావం తెలియటం కోసం ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ సాలిడారిటీ ఫోరం ఫర్ పాలస్తీనా అనే అలాంటి ఒక రూపాన్ని దిద్దుకొని పోరాటం చేస్తే ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రను నిలబెట్టిన వాళ్ళు అవుతారు అని తెలియజేస్తూ ఈ సందర్భంగా మేధావులు అప్కమింగ్ ఇంటలెక్చువల్స్ కనుక అంతర్జాతీయంగా ఏ సంఘటనలు అయితే జరిగి మారణహోమం జరుగుతుందో మానవులుగా సాటి మనుషులుగా స్పందించాలని ఇంతసేపు కష్టపడి వక్తలు ఏదైతే చెప్పారో మీ మనసును మరింత స్పందించే విధంగా ఎట్లయితే ప్రయత్నం చేశారో మీకు ఇదే సందర్భంలో ఇలాంటి ఘటన మన దగ్గర జరుగుతుంది, దాన్ని గురించి కూడా ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేమిటంటే నేను మొదలే చెప్పాను, అది మధ్యధరా సముద్రం ఒడ్డి దేశాలు, సిరియా కింద జోర్డాన్, ఆ కింద ఈజిప్టు, ఆ మధ్య ప్రాంతం. ఎక్కడైతే సముద్రం ఉంటుందో, ఎక్కడైతే అడవులు ఉంటాయో అత్యంత విలువైన నిక్షేపాలు అక్కడ దాగి ఉంటాయి. దాన్ని కొల్లగొట్టాలి. అది సామ్రాజ్యవాద విస్తరణ అని చెప్తా ఉన్నాం. 2 అంశాలు, అక్కడ దాగి ఉన్న విలువైన సంపదను కొల్లగొట్టుకుపోవాలి, సామ్రాజ్యాన్ని విస్తరించి దేశాలను నాశనం చేయాలి అనే దాంట్లో భాగంగా ఆ సామ్రాజ్యవాద విస్తరణ మన దేశంలో మన పక్క ఉన్న రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. ఇవాళ మధ్య భారతంలో భారత ప్రభుత్వం చివరి యుద్ధం అని దాన్ని ఆపరేషన్ కగార్ అని ఒక మంచి పేరు పెట్టి అంతిమ యుద్ధము భారత ఆదివాసీ ప్రజలపైన యుద్ధానికి పూనుకున్నది. ఎక్కడైతే మనం పాలస్తీనాలో చిన్న పిల్లలు సైతం రిజిస్టర్లో పేరు రాయకముందే చనిపోయారు అని ఏదైతే బాధను ఆవేదనను వ్యక్తం చేస్తున్నామో అలాంటి ఘటన కూతవేటు దూరంలో ఉన్న ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్లో భాగంగా జరుగుతూ ఉంది. సల్వాజుడుంని ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న ఆదివాసులను విస్థాపన చేయటం కోసం 2005లో 2005 నుంచి 2009 వరకు సల్వాజుడుం దాడులు, ఆ మహిళలపైన అత్యాచారాలు, గృహదానాలు, వస్తువులు ఆస్తులు చిందరబందరం చేయటము, ఎత్తుకపోవటము, రాజ్యాంగేతర శక్తుల ద్వారా ఒక 5 సంవత్సరాల దమనకాండను భారత ప్రభుత్వం ఆదివాసుల మీద ప్రయోగించింది. ఆ తర్వాత ఆపరేషన్ గ్రీన్ అంట్ పేరుతో మళ్ళీ 2009 నుంచి 2013 వరకు ఆపరేషన్ గ్రీన్ అంట్ పేరుతో ఆదివాసులను వేటాడి చంపేసింది. మళ్ళీ ఆపరేషన్ గ్రీన్ అంటూ అది తను కోరుకున్న ఎలాంటి ఫలితాలు రాకపోయేసరికి ఆపరేషన్ సమాధానం అన్నది, ఆ తర్వాత ఆపరేషన్ ప్రహార్ అన్నది, రకరకాల దమనకాండ పథకాలను భారత ప్రభుత్వం మార్చి ప్రకటించి ఎవరి మీద యుద్ధం దిగింది అంటే ఇవాళ ఆ పేర్లన్నీ కలిపి 2024 నాటికి మావోయిస్టు రహిత సమాజాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి బహిరంగంగా అక్టోబరు డిసెంబరు 2023లో
అమిత్ షా మోడీ ప్రకటించి వాళ్ళను నిర్మూలించిన తర్వాతనే 2024 ఎలక్షన్స్కి పోతానని గంభీరంగా ప్రకటించేసి నిర్మూలించకుండానే 2024 ఎలక్షన్లకు వెళ్ళిపోయిండు. కాళ్ళు విరగ్గొట్టుకొని ఇవాళ ఆ పార్లమెంటులో కుంటుకుంటూ పార్లమెంటుకు వస్తున్నారు. సగం పని జరిగింది. ఇవాళ ఎవరు నిర్మూలన జరగాలో ప్రజలు ఆలోచిస్తున్నారు. అది దీర్ఘకాలంలో కనబడుతూ ఉంటుంది. కనుక ఈ ఆపరేషన్ కగార్ని ఎప్పుడు మొదలుపెట్టిండు? డిసెంబర్లో సూరజ్కుండ్లో ప్రకటన చేసి జనవరి 1వ తేదీ నాడు పువ్వర్తి అనే గ్రామంలో, బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ పువ్వర్తి గ్రామంలో తల్లి బిడ్డ ఇంటి ముందు నిలబడి ఉంటే ఆ సల్వాజుడు ఎప్పుడైతే 2005లో ఏర్పాటు చేశారో మనలాంటి ప్రొఫెసరే సుప్రీంకోర్టులో కేసు వేస్తే సల్వాజుడు రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటిస్తే అది పోతే దాన్ని రద్దు చేసుకొని వాళ్ళనే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్గా డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులుగా ఏర్పాటు చేసి అది ఇప్పటికి కొనసాగుతుంది. డిసెంబర్ 31 నాడు పార్టీలు చేసుకున్న ఆ భారత బలగాలు, ఆ డిఆర్జీ ఫోర్సులు, కోబ్రాలు, కమాండోలు, సిఆర్పిఎఫ్లు, ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్సు, ఆర్మీ, సగం ఆర్మీ, వీళ్ళందరూ కలిసి ఆ రాత్రి పార్టీ చేసుకొని ఆ తాగిన మత్తులో ఆటో ఫైర్ చేస్తే 6 నెలల పాప కడుపులో తూటా దిగి ఆ తల్లి ఈ చేతుల్లోకి 2 చేతుల్లోంచి తూటా వెళ్ళిపోయింది. ఇంతటి దయనీయమైన పరిస్థితి పాలస్తీనాలోనే కాదు, ఇది పాలస్తీనాలో జరుగుతున్నది నువ్వు ఎట్లా చూడాలి? ఇజ్రాయెలు పాలస్తీనా మీద చేస్తున్న దాడిగా కాదు ఇది ఒక సామ్రాజ్యవాదం తన కోరలను విస్తరించటం అనేది. ఇవాళ మనం యుద్ధం చేయాల్సింది ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా కాదు, మాట్లాడుకోవాల్సింది ఇజ్రాయెల్కు పరిమితమై మాత్రమే కాదు. ఇవాళ మనం యుద్ధం చేయాల్సింది, మనం చూడాల్సింది మన శత్రువు సామ్రాజ్యవాదం. సామ్రాజ్యవాదానికి చిన్నపిల్లల, ముసలోళ్ళ, హక్కుల కార్యకర్తల, ఇంకెవరా ఏం కనబడదు. సామ్రాజ్యవాదం ప్రాణాలకు, మానవత్వానికి విలువ ఇవ్వకపోవటమే సామ్రాజ్యవాదం. కనుక చిన్నపిల్లల్ని చంపేసి ఇప్పటి వరకు దాదాపుగా ఒక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే 33 సార్లు ఎన్కౌంటర్లు చేసి 33 సార్లు జరిగిన ఎన్కౌంటర్లలో 150 మందిని చంపేశారు. ఈ 150 మందిలో 80% ప్రజలు ఆదివాసీ సమూహాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. చీపురుపట్టి అని ఒక గ్రామంలో 6గురిని పట్టుకొని, సజీవంగా పట్టుకొని కాల్ చేస్తే మనం లెక్కలు కట్టవచ్చు. 4 అత్యంత సాధారణ ఆదివాసీ సమూహాలకు చెందిన వ్యక్తులు. పీడియా గ్రామంలో 12 మందిని చంపేసి హోరాహోరీ ఎన్కౌంటర్ జరిగింది. అగ్రనాయకత్వం ఉన్నది, వాళ్ళు పారిపోయినరు. 6 గంటల యుద్ధం తర్వాత పోయి చూస్తే 12 మంది పడి ఉన్నారు, మావోయిస్టులు అని ప్రకటించారు. మీరు లెక్కలు కట్టవచ్చు. 12 మందిలో 10 మంది ఆదివాసులే ఉన్నారు, 2 మాత్రమే అనారోగ్యంతో ఉన్న మావోయిస్టులు ఉన్నారు. ఎంత శాతం? 150 మంది చనిపోతే 150 మందిలో ఎంత శాతం మంది ఆదివాసులు చనిపోతున్నారో చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది అని మీ దృష్టిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను.
ఆ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మొత్తం మధ్య ప్రాంతంలో జరుగుతున్నది ఏంటంటే ఆకాశం నుంచి కాసిం చెప్పాడు ఆ టెక్నాలజీని ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ తీసుకొచ్చి డ్రోన్స్ ప్రయోగిస్తున్నారు. అది అంతర్జాతీయ యుద్ధ నీతికి విరుద్ధం. తన సొంత బిడ్డలపైన సొంత భూభాగంలో డ్రోన్లతోటి యుద్ధం చేయటం అనేది అంతర్జాతీయ నియమాలకు విరుద్ధం. అయినా కానీ ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన డ్రోన్లను ప్రయోగించి వాళ్ళు చేస్తున్న యుద్ధం ఎవరి మీద అంటే ఈ ఆదివాసీల పైన యుద్ధం చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్తే ఆదివాసీలతో సంభాషిస్తున్నప్పుడు వాళ్ళు ఉండి సడన్గా వచ్చింది సార్ అంట. ఏమొచ్చిందని ఇక్కడక్కడ చూస్తే పైకి చూడండి సార్ అంటారు. పైకి చూస్తే డ్రోన్ వచ్చి నిలబడి ఫోటోలను తీస్తుంది. ఆ రకంగా సర్వే చేయటమే కాకుండా డ్రోన్ల ద్వారా మీరు ఫాలో అయి ఉంటారేమో, డ్రోన్ల ద్వారా కింద బాంబులు పడేస్తున్నారు. డ్రోన్ల ద్వారా బాంబులు వేస్తున్నారు. అయితే ఒక్కటి సమస్య వచ్చింది. కొన్ని కోట్ల ప్రజాధనాన్ని ఆ డ్రోన్లు వచ్చి బాంబులు వేస్తే అవి కిందికి వచ్చి వేయాలి. కొంత పైనుంచే వేస్తే అవి ఇంకెక్కడ పోతాయో తెలియదు. ఒక టార్గెట్ను రీచ్ కావాలంటే ఆ రేంజ్లోకి రావాలి కనుక కిందికి దిగి బాంబులు వేస్తుంది. ఇక అక్కడ ఆదివాసీలన్నా మావోయిస్టులన్నా ఆదివాసీలే కనుక ఆ రేంజ్ వాళ్ళకి ఎట్లయితే రేంజ్ ఉంటుందో బాంబులు వేయాలని వీళ్ళ దగ్గర కూడా అవే ఉన్నాయి. వీళ్ళు కూడా ఎక్కువ పెడుతున్నారు. డ్రోన్ల వ్యవస్థ ఆగిపోతుంది. అంటే మనకి వినబడింది, మరి ఆదివాసీలకు ఎట్లా వినబడింది అని కొంత పరిశోధన చేస్తే ఆదివాసీలు పుట్టుకతోటే వేటకు పోతారు కనుక వాళ్ళ చెవులు ఎట్లుంటాయంటే ఎక్కడ ఆ థిక్ ఫారెస్ట్లో ఎక్కడ ఏ పక్షి అరుస్తుంది, ఎక్కడ ఏ జంతువు అరుస్తుంది, అది ఏ ప్రాంతం నుంచి అరుస్తుంది వాళ్ళకు చిన్నప్పటి నుంచి అట్లా వస్తుందట. ఆకాశంలో సౌండ్ లేని డ్రోన్స్ వచ్చినా కానీ ఆ కొద్ది సౌండ్ను, గాల్లో ఎట్లాగో సౌండ్ వస్తుంది, ఆ కొద్ది సౌండ్ను బట్టి డ్రోన్ వస్తుందని తెలుస్తారు, సిద్ధమవుతారు దాన్ని ఎదుర్కోవటం. మీకు అత్యంత పాశవికమైన మరొకటి మీ దృష్టిలో పెడతాను. ఇక వాళ్ళు మిలిటరీ, పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు, ఎక్కడైతే సిఆర్పిఎఫ్ బలగాలు ఉంటాయో అక్కడ మొట్టమొదటి బలయ్యేది ఎవరంటే మహిళ కదా. మహిళలు వాళ్ళకు బాత్రూమ్లు అవన్నీ ఉండవు. చిన్నగా తడకలేసుకొని ఓపెన్గా స్నానం చేస్తుంటే అక్కడి నుంచి వీడియోలు తీసి భద్రపరుచుకొని చూసుకోవటం. సిలింగేరి ప్రాంతంలో 3 సంవత్సరాల నుంచి అక్కడ ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళన మీద కాల్పులు జరిపితే ఒక గర్భిణీ మహిళ చనిపోయింది, ఏడాది కింద చనిపోయింది. అక్కడికి వచ్చి ఈ ఫోటో నీదేనా, ఇంట్లో నువ్వే ఉన్నావా అని స్నానం చేస్తున్న ఆ ఫోటోలు ఇది ఎవరో చేయటం కాదు, భారత ప్రభుత్వ బలగాలు. అంటే మీ మీద పెద్ద బాధ్యత పెడుతున్నాను, ఆలోచించాల్సింది అని మేధావులు కనుక చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వేలాది క్యాంపులు, లక్షలాది బలగాలు, అడుగడుగున ఎవ్రీ 4 కిలోమీటర్స్కి 5 కిలోమీటర్స్కి ఒక క్యాంప్ ఉంటుంది. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎందుకట అడవిలో ప్రజాధనం పెట్టి ఒక క్యాంపు నిర్వహించటము, అందులో 2000 నుంచి 5000 మందికి ఫోర్స్ ఉంటారు, ఉట్టిగానే తినుకుంటూ ఉంటారు. ఆ క్యాంపులు నిర్వహించడానికి ఎంత ఖర్చు అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు, భారతదేశంలో పోలీస్ క్యాంపులు ఎన్ని ఉన్నాయి, భారతదేశంలో పోలీస్ క్యాంపులు నిర్వహించడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మరి మీరు రీసెర్చ్ చేయండి. దాని అవసరం ఏముంది అని రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. రీసెర్చ్ అంటే గుర్తొచ్చింది, మీలాగా ఆదివాసీల మీద రీసెర్చ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఒక 5 ఐఐటి ప్రొఫెసర్లు, బేలాబాటియా లాంటి మేధావులు రీసెర్చ్ చేయడానికి పోయి వాళ్ళను చూసి, ఆ మట్టి మనుషులను చూసి, ఆజాద్ చెప్పింది కదా, కళ్ళెంబడి నీళ్ళు
చూసి గుండెలు అవిసిపోయి వాళ్ళు అక్కడనే ఆదివాసీలుగానే జీవిస్తున్నారు. మన ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్, ఆయన పేరు అలోక్ శుక్ల ఏదో ఉంది ఆ పేరు, హిందూలో పెద్ద కథనం రాశారు. ఆయన చూడనీకి పోయి అక్కడే ఆదివాసీ అయిపోయిండు. ఆయనకున్న ఆస్తల్లా ఒక్క సైకిల్ మాత్రమే, సైకిల్ మీద తిరుక్కుంటూ వైద్యము ఆ వనమూలికలతో వైద్యం చేస్తారు. జుగుప్సాకరంగా మనసు కాలిపోయే విధంగా ఆ మనుషులు ఆ అమాయకత్వం అట్లా ఉంటారు. అలాంటి మహిళలను ఈ ఫోర్సెస్ ఎక్కడైతే ఈ బలగాలు ఉంటాయో అక్కడ బలయ్యేది మహిళ అని చెప్పాను కదా, వాళ్ళ మీద క్రూరమైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మహిళ వాళ్ళ చేతికి దొరికిందా? నేను చెప్పిన చీపురుబట్టి అనే గ్రామంలో 2 మహిళలు 6 చంపేస్తే అందులో 2 మహిళలు ఆ 2 మహిళల్ని సామూహికంగా అత్యాచారం చేసి చాలా ఘటనలు అవి చేసి చంపేసి మళ్ళీ ఆలివ్ గ్రీన్ డ్రెస్సులు వేసి వీళ్ళు మావోయిస్టులు అని ప్రకటిస్తూ ఉన్నారు. 100లాది మందిని పట్టుకుపోయి జైల్లో వేస్తున్నారు. దంతెవాడ జైలు, సుక్మా జైలు, వీళ్ళతోటి ఈ జైళ్ళు నిండిపోతున్నాయి. మేము అడిగినాం, వాళ్లకు న్యాయస్థానం అంటే ఏంటో తెలియదు, బెయిల్ అంటే ఏంటో తెలియదు, వకీల్ అంటే ఏంటో తెలియదు. అసలు అంటే హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్ దట్ దే నో ఎన్ అడ్వకేట్? ఎందుకు జైల్లో ఉన్నారో కూడా దే డు నాట్ నో వాట్ సెక్షన్స్ హ్యావ్ బీన్ ఇంప్లికేటెడ్ ఆన్ దెమ్. మనం ఎఫ్ఐఆర్ ఉందా, రిమాండ్ ఉందా, వీ డు నాట్, అవేంటి సార్ అంటారు. వాళ్ళకు దే డు నాట్ నో వాట్ సెక్షన్స్ హ్యావ్ బీన్ ఇంప్లికేటెడ్, దే డోంట్ హ్యావ్ ఏ పేపర్ ఆఫ్ దట్ ఎఫ్ఐఆర్, దే డోంట్ హ్యావ్ దట్ రిమాండ్ డైరీ, దే డు నాట్ నో వై దే హ్యావ్ బీన్ బ్రాట్ టు జైల్, అండ్ దే డు నాట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ది జైల్. ఏం తెలియదు. వ్యవసాయం చేసుకొని పోతారు, ఆ చేపలు పట్టుకుని పోతారు, చేపలు పడతారు, బాగుంది కనుక చేపలు పట్టుకుంటారు, లేకపోతే మన చెంచోళ్ళ లాగానే పోయి అటవీ సంపద తెచ్చుకొని తింటారు. ఇంత తప్ప ఇంకా వాళ్ళకి ఇంకొక జీవన విధానం లేదు. వాళ్ళను కొట్టి ఈడ్చికెళ్ళి రోజులు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి టార్చర్ చేస్తే మనమన్నా ఇక్కడ హక్కుల సంఘాలు లాంటివి పబ్లిక్ ప్రెషర్ గ్రూప్స్ ఉన్నాయి, అక్కడ అలాంటి దానికి స్థానమే లేదు. ఒక్క హక్కుల సంఘం ఉండదు, ఒక్క మేధావి మాట్లాడటానికి లేదు. ఇవాళ అన్వర్ ఖాన్ సాబ్ వచ్చి మాట్లాడుతున్నాడు, ఇట్లా మాట్లాడినవా యు ఆర్ అవుట్. ఒక్కగానొక్క సోనీ సోరి మాట్లాడితే, సోనీ సోరి చరిత్ర మీకు తెలిసే ఉంటుంది. సోనీ సోరి గొంతెత్తినందుకు ఆమెను తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు ఒక 8-9 years అవుతుందేమో తీసుకెళ్ళి సామూహికంగా అత్యాచారం చేసి రాళ్ళు జొనిపారు ఆమె ప్రైవేట్ పార్టీలో. ఇప్పటికి బతికే ఉంది. మేము కొత్తగా చాలాసార్లు పిలిచాం. మళ్ళీ ఆగస్టు 9-10 తేదీల్లో ఒక సెమినార్ పెడుతున్నాము. అందులో ఆమె మళ్ళీ వక్తగా వచ్చే అవకాశం ఉంది. ఎవరు, ఏ మేధావి కానీ, ఏ ప్రెషర్ గ్రూప్ కానీ మాట్లాడటానికి అవకాశం లేని ఒక సైనికీకరణ అక్కడ జరుగుతూ ఉంది. అక్కడ ఒక మిలిటరైజేషన్ జరుగుతుంది. వనరుల మీద కన్నేసి దోపిడీ అనేది జరుగుతూ ఉంది. ఈ దోపిడీని అడ్డుకోవటం కోసం ఆదివాసీలు నిలబడి పోరాటం చేస్తున్నారు. నిన్న నల్లమలలో ఒక మీటింగ్ పెట్టాం. ఆదివాసీ మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. ఒక 60% ఆదివాసీ మహిళలు వచ్చారు. ఆ మున్ననూరులో మీటింగ్ పెడితే 40% మగవాళ్ళు వచ్చారు. ఒక్క విషయం చెప్పనా, 75 సంవత్సరాలు ఈ స్వతంత్రము, ఈ కథ, ఆ మహిళల కాళ్లకు చెప్పులే. 70% ఆదివాసి నిన్న చెంచోళ్ళు వస్తే వాళ్ళ కాళ్ళకు చెప్పులే లేవు. ఇక బట్ట ఇంకా అదంతా వదిలేసి
వాళ్ళని తీసుకెళ్ళి ఒక నెల కింద సీతక్క దగ్గరికి తీసుకెళ్ళి మేము అడిగింది ఏం తెలుసా, మంచినీళ్ళు కల్పించండి, మాకు మంచినీళ్ళు లేవు అని అడిగినాం. మీరు ఆదివాసీ మంత్రి కనుక ఎంబడే బాగానే స్పందించింది, అధికారులకు ఫోన్ చేసింది, పెట్టిస్తామన్నారు. ఒక అధికారి దాన్ని పెట్టించడానికి బోర్లు వేయడానికి ముందుకొస్తే ఆ పై అధికారి ఆపేశాడట. ఎందుకు ఆపేశాడు? వాళ్లకు గనుక అలాంటి మంచినీటి వసతి కల్పిస్తే, వాళ్లకు పక్కా గృహ వసతి కనుక కల్పిస్తే, వాళ్లకు రోడ్లు కనుక వేస్తే, వాళ్లకు కరెంటు కనుక ఇస్తే, ఇప్పుడు నేను చెప్తున్న ఛత్తీస్గఢ్ గ్రామాలు మన చెంచుపెంటలు చిమ్మ చీకటి రాత్రిపూట. ఒక ఆమె కవిత చదివింది, రాత్రి చీకటే వెలుతురు లేని జీవితాలు. ఏ పాము ఎప్పుడొస్తుందో ఆ గుడిసెలకు తెలియదు, ఏ పులి ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ వాళ్ళు వాటితో సహజీవనం చేస్తున్నారు. అలాంటి ప్రాథమిక సౌకర్యాలు అక్కడ ఏముండవు. ఎందుకని ఉండవు? మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పటికీ అసలు నేను చెప్తుంటే మీరు నమ్ముతున్నారు, అలాంటి జీవితాలు ఉన్నాయా అని. ఉన్నాయి మిత్రులు, ఇప్పటికీ అట్లున్నాయి. కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు ఐటీడీఏ మాడవాళ్ళు. ఒక మనిషి 75 సంవత్సరాల కింద ఎట్లా కనబడుతుందో ఇవాళ నిన్న 9 జూలై 2024 ఆ మనిషి రూపం, ఆకారం, ఆహార్యం అట్లాగే కనబడుతుంది. ఏమైంది? ఎక్కడ పోతుంది దేశ సంపద? ఎక్కడ కేంద్రీకృతమవుతుంది ఈ దేశ సంపద? ఒక్క అంబానీ బాంబేలో ఉన్న ఆయన భవనానికి కరెంటు బిల్లు కట్టడానికి నెలకు 80 లక్షలు. 1% భారత ప్రజల దగ్గర 40% సంపద ప్రోగయ్యి ఉంది. సామ్రాజ్యవాదం విస్తరుతూ ఉంటే సంపద అసమానతలు భయంకరంగా కనబడుతూ ఉంటాయి. తిండికి లేక మీరు ఊర్ల నుంచి వచ్చే ఉంటారు. ఇవాళ యువత చదువు, ప్రామాణికమైన విద్య లేక, భవిష్యత్తు గ్యారంటీ లేక, ఉద్యోగ అవకాశాలు లేక నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్లాడుతూ ఉంది. దీన్ని మనం తీవ్రంగా ఆలోచించకుండా ఉండటం కోసం కాసిం చెప్పాడు, యువత మీద మానవాళికి సంబంధించిన ఏవైతే ఉండకూడని లక్షణాలు ఉంటాయో అవన్నీ, మత్తు, మందు, డ్రగ్స్, పైగా మతం, దేవుణ్ణి రుద్దేసి ఆలోచన లేకుండా మొద్దుబారే విధంగా చేసే పథకాలు ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఆలోచించకూడదు. ఆలోచించావా చెడిపోతాం, ఆలోచించావా మా పీఠాలు కదిలిపోతాయి. కనుక ఎంతసేపు ఆ దేవుడు, ఆ శ్రీరాముడు, జయ శ్రీరాముడు, ఆ హనుమంతుడు, ఆ విఘ్నేశ్వరుడు నెలకోటి నిరంతరం వాటిని ముందు పెట్టి పబ్బం గడుపుకొని పోతున్న అంశాన్ని సీరియస్గా ఆలోచించమని చెబుతూ ఉన్నాం. మా వంతుగా మొత్తం ప్రజా సంఘాలు ఏకమై ఛత్తీస్గఢ్లో ఆదివాసీల మీద, దండకారణ్యంలో ఆదివాసీల మీద జరుగుతున్న మారణ హోమం ఏదైతే ఉందో, మొత్తం ఆ ఇంటలెక్చువల్స్, అన్వర్ ఖాన్ కూడా ఉన్నాడు అందులో, మేధావులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, కవులు, కళాకారులు అందరితో కలిపి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీ అని ఒక వేదికను ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా మీకు ఆ వేదికలో భాగం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా
ఇవాళ ఏ పోరాటం ఎట్లున్నా, అది గాంధేయ మార్గం పోరాటమైనా, ప్రజాస్వామ్య పోరాటమైనా, సాయుధ పోరాటమైనా, ఏ పోరాటమైనా అంతిమంగా అది హక్కుల నిలబెట్టుకునే సారాంశమే గనుక పౌర హక్కుల సంఘం రాజ్యం కల్పించిన, రాజ్యాంగంలో రూపొందించిన హక్కులను సాధించడం కోసం నిరంతరం పోరాడుతుంది. ఒక మనిషి మనిషిగా జీవిస్తున్నందుకు సహజంగా వస్తున్న పౌర హక్కుల కోసం, ప్రజాస్వామిక హక్కుల కోసం, మొత్తం దేశం సంపద నిర్మాణంలో భాగమైన వాళ్ళము దేశ పాలనలో కూడా భాగం పంచుకునే విధంగా చైతన్యం చేయడానికి పౌర హక్కుల సంఘం ఉంది. దిస్ ఈజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటలెక్చువల్స్. ఐ openly extend my invitation for intellectuals like you to also join in our Civil Liberties Committee. Thank you for giving me this opportunity.